హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి నేను అచ్చంగా ఫ్రోజన్ కూరగాయలతో అయితే రుచికరమైన కూర చేసి చూపించబోతున్నాను. అవునండి, మీరు విన్నది నిజమే. ఇది ఫ్రోజన్ కూరగాయలతో గోంగూర రొయ్యలను తలతన్నే రుచికరమైన కూర చేసి చూపించబోతున్నాను. ఇందుకోసం మీరు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ రీజన్ ఏంటో కూడా తప్పకుండా చూడండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు అన్నీ వేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రోజన్ చిక్కుడుకాయలను అయితే వేశాను. మీరందరూ కూడా మా గార్డెన్లో వచ్చిన చిక్కుడుకాయలు ఆ వీడియో అంతా కూడా చూసే ఉంటారు కదండి. ఇవి మొన్న వచ్చిన గార్డెన్లో లాస్ట్ క్రాప్ వచ్చిన చిక్కుళ్ళు అయితే నేను శుభ్రంగా ఇలా కట్ చేసి ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈరోజు ఆ కవర్ బయటకు తీసి వాటర్లో పెట్టి ఒక 2-3 సార్లు వాష్ చేసేస్తే ఇలా విడివిడిగా వచ్చేస్తాయి. సో ఈ చిక్కుళ్ళని నేను వాడుతున్నాను. తాలింపులో ఈ చిక్కుళ్ళు వేసుకొని, అలాగే ఈ గోంగూర అండి, ఇది కూడా ఫ్రోజన్ గోంగూర. ఈ వీడియో కూడా మీరు చూసే ఉంటారు, లేకపోతే తప్పకుండా చెక్ చేయండి. గోంగూరను ఎలా స్టోర్ చేసుకోవాలి, వింటర్స్లోకి ఎప్పుడు కూడా వాడుకోవటానికి వీలుగా ఉంటుంది అని చెప్పి వీడియో చేశాను, అది చెక్ చేయండి. ఇప్పుడు తాలింపులో చిక్కుడుకాయలు అలాగే గోంగూర కొద్దిగా ఒక 4 స్పూన్ల వాటర్ అనుకోండి, ఒక పావు కప్పు వాటర్ వేసి ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చాను నేను. ఇది కూడా క్వాంటిటీని బట్టి వేరీ అవుతుందండి. ఈ కుక్కర్ విజిల్ వచ్చి మనం కూర కంప్లీట్ చేసుకునే లోపు ఫ్రోజన్ వెజ్జీస్కి కారణం ఏంటో చూపిస్తాను రండి. గార్డెన్ మీరు అంత పచ్చగా చక్కటి మొక్కలతో చిక్కుడు పాదులతో చూసారు కదండి లాస్ట్ వీడియోస్లో. ఇప్పుడైతే పరిస్థితి ఇది. ఇక్కడ అంతేనండి, మాకు ఎవ్రీ వింటర్లో మనం వేసిన మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నీ కూడా ఈ విధంగా అయిపోతాయండి. ఇంకా ఈ మొక్కలు మళ్ళీ నెక్స్ట్ సీజన్కి అసలు పనికిరావు. అలాగే గ్రాస్ కూడా డార్మెట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. మా గ్రాస్ చూసారా, ఇది ఒక గ్రాస్ అండి, దానివల్ల అది గోల్డెన్ కలర్లో అయింది. అలాగే పక్కింటి వాళ్ళు 365 డేస్ గ్రీన్గా ఉండే ఫెస్టివ్ గ్రాస్ వేయించుకున్నారు కాబట్టి అలా ఉంది వాళ్ళ గ్రాస్. ఇంకా కొన్ని కుండీల్లో ఉన్న మొక్కలు అవన్నీ మాత్రం ఇలా గరాజ్లో సేవ్ చేసుకుంటాము. అదేంటండి, షాపుల్లో దొరుకుతాయి కదా చిక్కుళ్ళు అనుకుంటారు కదా, కొన్ని సీజన్స్లో కొన్ని కూరగాయలు అయితే దొరకవండి. మాకు ఇప్పుడు గోంగూర దొరకదు వింటర్లో, అలాగే చిక్కుళ్ళు కూడా చాలా తక్కువగా దొరుకుతాయి, ఇంకా అంత రుచిగా కూడా ఉండవు. అందుకని ఇంట్లో పండిన ఆర్గానిక్ ఫ్రెష్ వెజ్జీస్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటామండి. ఇలా ఫ్రీజ్ చేసుకొని, ఎస్పెషల్లీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఇలా రీయూజ్ చేసుకుంటే తప్పేమీ లేదు. సో ఇది అందరికి కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఈ కూర చేస్తూ నేను చూపిస్తూ ఇదంతా చెప్తున్నాను అనమాట. సరే, మరి రెసిపీలోకి వెళ్దాము. కుక్కర్ మూత తీసాక చూసారు కదండి, గోంగూర అంతా చక్కగా సాఫ్ట్గా అయిపోయి డీఫ్రాస్ట్ అయిపోయింది. అలాగే చిక్కుళ్ళన్నీ కూడా బాగా ఉడికాయి. 2 విజిల్స్ చాలండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కొంచెం ఎక్కువే పడతాయి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. అవన్నీ వేసి ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలి. అప్పుడు మనం వేసిన ఈ పసుపు, కారం ఇవన్నీ కూడా పచ్చిగా ఉండకుండా కూర ముక్కలకి అన్నిటికీ చక్కగా పట్టి ఆయిల్ పైకి తేలే వరకు కనుక మనం ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇన్నాళ్ళు గోంగూర రొయ్యలు, లేకపోతే గోంగూర కూర, పప్పు, పచ్చడి, అన్నము, పులిహోర ఇలాగే చూసారు కదండి. సో ఈ రెసిపీ మీరందరూ ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, గోంగూర చిక్కుడుకాయలు. ఇంకొక విషయం గమనించినట్లయితే ఇందులో నేను ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ ఎటువంటి మసాలాలు కూడా వాడలేదండి. అయినా కూడా చాలా రుచిగా ఇంకా కమ్మగా కూర అయితే వచ్చిందండి. నేను ఇది చేసి తిని మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చితేనే ఇక్కడ మీకు పోస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. వేడి అన్నంలో నెయ్యి వేసి కొద్దిగా ఈ కూర కలుపుకొని తింటే అస్సలు ఆసంగా ఉందండి, చాలా బాగుంది. గోంగూర కూరలో మనకి వడియాలు, అప్పడాలు కూడా అవసరం లేదు. ఈ చిక్కుడుకాయ ముక్కలు తగులుతూ పుల్లగా, కమ్మగా, కారంగా చాలా టేస్టీగా ఉంది. ఫ్రెష్గా కూరగాయలు దొరికినప్పుడు కూడా ఈ రెసిపీ ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ కాంబినేషన్ అయితే ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.